అండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. ఇంక ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒక స్నాక్ అయితే చేసి ఇవ్వమంటారు. బయట జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి వాళ్ళకి మనం ఈ విధంగా అయితే ఇంట్లోనే స్నాక్ ఐటమ్స్ చేసేసి రోజైతే ఇవ్వచ్చు. 1 వీక్కి సరిపడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేను ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం గీ వేసి జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పుని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కనైతే ఉంచుకున్నాను. అదే కడాయిలో ఇంకొంచెం గీ వేసుకొని 1 కప్పు రాగిపిండి అయితే తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో జరగాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు, ఒక స్మెల్ వచ్చే వరకు రాగిపిండిని అయితే వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయిపోయాక దాన్ని తీసుకొని పక్కన పెట్టి అదే కడాయిలో రాగిపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతోనే బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ అయితే పోసి పాకం వచ్చే వరకు మిక్స్ చేసుకున్నాను. అందులోనే కొంచెం యాలకులు అయితే వేసాను ఫ్లేవర్ కోసం. అది బాగా పాకం వచ్చాక, గడ్డలంతా కరిగి పాకం వచ్చాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని అయితే అందులో వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని వేసి కలిపేసుకోవాలి. మనం సపరేట్ కొంచెం చల్లారాక చేతికి గీ అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోవడం. మరీ ఎక్కువ చల్లారితే ఉండలు అనేది రావు.